ఫ్రెండ్స్, ఈ బయోటేరియంలో ఉన్న బయోమ్యాగ్నెటిక్ సంబంధించిన మ్యాట్ ని మన వెంటాస్ కి సంబంధించిన బయోమ్యాగ్నెటిక్ సంబంధించిన మ్యాట్ ని మీకు ఈ రెండింటి యొక్క డెమోని మీకు ఈ రోజు చూపించడం జరుగుతుంది. వాటిల్లో ఉన్న తరంగ శక్తి, వాటిల్లో ఉన్న మ్యాగ్నెటిక్ శక్తి ఎంత లో ఉంది, అది మనకి ఎంత పాయింట్లలో ఉంది, దాని అనేది మీకు ఇప్పుడు డెమో రూపంలో మీకు లైవ్ లో చూపించడం జరుగుతుంది. అయితే వాటిని క్వాలిటీస్ ని బట్టి దేంట్లో ఎక్కువగా ఉన్నాయో అది మాత్రమే సెలెక్ట్ చేసి మీరు తీసుకోండి. ఎందుకంటే మీరు ₹1 పెడుతున్నారు అని అంటే ఆ రూపాయి ఎక్కడ నష్టపోవడానికి వీలు లేదు. కాబట్టి నేను మీకు డెమో చూపించి మీకు ఏది నచ్చితే దాన్ని మాత్రమే ప్రమోట్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. అయితే ఏంటంటే మీరు ఈ బయోటేరియంలో ఉన్న దాని యొక్క ఎంఎంఈ సైజులో ఎంత ఉంది, 1/10 ఉంది. ఆ 10 లో మనకి ఎంత పవర్స్ ఉన్నవి, మన యొక్క వెంటాస్ లో ఉన్న బయోమ్యాగ్నెటిక్ మ్యాట్ లో 1.5 నుంచి 8, 1.5/8 అనమాట. అంటే మనది మందం ఎక్కువగా వస్తుంది. దాంట్లో ఉన్న పవర్ అనేది మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఏది ఎంత క్వాలిటీలో ఉందనేది మీరు చూడండి. అది చూసిన తర్వాత మాత్రమే మీరు కొనాలా లేదా అనేది నిర్ణయాన్ని మీకే అప్పచెబుతున్నా. కాబట్టి మీరు ఇప్పుడు డెమోలోకి వచ్చేసి తొందరగా ఇమ్మీడియట్ గా మీరు డెమోలోకి వచ్చేస్తే మీకు ఈ డెమోని చేసి చూపిస్తాము. తర్వాత నిర్ణయాన్ని మీరు అతి తొందరగా తీసేసుకోండి. ఆలోచించి మీకు ఏది కావాలో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం డెమోలోకి పోదాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వెంటస్ కి సంబంధించిన బయోమ్యాగ్నెటిక్ మ్యాట్. దాని పక్కనే మీరు చూస్తున్నది ఈ బయోటేరియం మ్యాగ్నెటిక్ మ్యాట్. ఈ రెండింటికి గల తేడా ఏందనేది మీకు చూపించడానికి ఇప్పుడు నేను వీటిని యొక్క డెమో చూసి చూపిస్తాను అనమాట. ఈ డెమోలో మీకు ఒక గోస్ పవర్ అని చెప్పేసి ఒక మీటర్ని తీసుకొచ్చాను. దీంట్లో ఉన్న మ్యాగ్నెటిక్ అనేది ఎంత ఫ్రీక్వెన్సీలో ఉన్నదనేది మీకు చూపించడం జరుగుతుంది. దాని పవర్ అనేది ఎంత ఉన్నదనేది చూపిస్తాం. చూశారు కదా, ఇది మన మ్యాట్ అనేది. ఒక్కసారి చూడండి, దీని ప్యాకేజీ ఎలా ఉన్నదో చూడండి. టైట్గా ఉంది, అంటే ఎక్కడ కానీ లూజ్ అనేది లేదు. లోపల అనేది మన పరుపు కూడా ఎలా ఉంటుంది అంటే స్టిప్గా ఉంటుంది అనమాట, మందంగా వచ్చేసి. ఒక క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీస్ ఈ యొక్క వెంటస్కి సంబంధించిన మ్యాట్ అనేది నెంబర్ 1 క్వాలిటీస్తో ఉంటుంది. ఎక్కడ కానీ మీకు లూజ్ అనేది లేకుండా ఫిట్ అయ్యి వచ్చింది. ఇలాది కూడా ప్యాకేజీ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ప్యాకేజ్కి తగ్గట్టుగా అది ఫిట్ అయ్యేదే లేదనమాట. అయినా కానీ సరే, దాని లోపల క్వాలిటీస్ ఎలా ఉందో చెక్ చేద్దాం. దాని లోపల ఎలా ఉందనేది మనం ఇప్పుడు చెక్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అనమాట. ముందుగా మనం ఈ బయోటేరియం యొక్క దాంట్లో ఉన్నటువంటి ఆ మ్యాట్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ని మీకు ఇప్పుడు తీసి మీకు చూపించడానికి నేను ఒక మీటర్ని తీసుకొచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్న మీటర్ అనేది గోస్ పవర్ మీటర్. దీని యొక్క ఇదేంటంటే మన తరంగాలనేది కొలుస్తుంది అనమాట. ఇది మెయిన్ ఏంటంటే మన యొక్క మ్యాగ్నెటిక్లో ఎంత పవర్ ఉందనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇది మీకు మొబైల్లో కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే మొబైల్ అనేది కరెక్ట్గా మీకు కొలత ప్రకారంగా చూపించదు అనమాట. దాని ఇష్టం వచ్చిన రేంజ్లో అటు ఇటుగా అవకతవకగా చూపించడం జరుగుతుంది. అయితే మనది ఇది ఏంటంటే ఒరిజినల్ మీటర్ కాబట్టి మీటర్తోని మీకు దీన్ని కొలిచి చూపించడానికి నేను చూస్తున్నా. ఇప్పుడు మనం మొట్టమొదటిసారిగా ఈ బయోటేరియంలో ఉన్న మ్యాగ్నెటిక్ని మీకు తీయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఒక్కసారి చూద్దాం, దీన్ని ఓపెన్ చేద్దాం. చూడండి, ఓపెన్ చేస్తే ఎలా ఉందో ఒక్కసారి గమనించండి. క్వాలిటీ పర్లేదు. లోపల ఉన్న మ్యాగ్నెటిక్ని చూద్దాం. పైన ఉండేది ఏముంది, మొత్తం కూడా ప్రతి ఒక్క మ్యాట్ కూడా ఇలాగే ఉంటుంది. ఈ మ్యాట్లో ఉన్నటువంటి దాని క్వాలిటీస్ని చూద్దాం. వాళ్ళది వచ్చేసి ఒక మ్యాగ్నెటిక్ చూశారు కదా, ఇది అనేది 1/10 అనమాట. అంటే దీని యొక్క సెంటీమీటర్స్ ఇలా ఉంటాయి కదా, దాని అన్నమాట 1/10 అనమాట. అది వాళ్ళది 1/10 అంటే హైట్ వచ్చేసి 1, దాని చుట్టూ రౌండ్ వచ్చేసి 10 ఉంటుంది అనమాట వాళ్ళ క్వాలిటీస్. ఇప్పుడు మన దాన్ని చూద్దాం, వెంటస్లో చూద్దాం. వెంటస్లో ఉన్న బయోమ్యాగ్నెటిక్ మ్యాట్లో ఎలా ఉందో చూద్దాం. మన మ్యాట్లో వచ్చేసి అసలు దానికి దీనికి ఏమన్నా తేడా ఉందా లేదా దీన్ని గమనిద్దాం. అసలు తేడా ఉంటే ఎంత తేడాలో ఉంది. ఈ తేడానే కాదు, దీన్ని మనం ఆ యొక్క మీటర్తో కనుక కొలిచి చూస్తే అసలు క్వాలిటీస్ ఎలా ఉందనేది మనం గమనించడానికి వీలుంటుంది. దాని తర్వాతే మనం ఏది కొనాలా అనేది నిర్ణయించుకోవడానికి ఉంటుంది. చూద్దాం. స్టిఫ్నెస్ అయితే వెంటస్లో అది కూడా బాగానే ఉంది, పర్లేదు. ఈ బయోటేరియంలో కూడా బాగానే ఉంది. కాకపోతే దాంట్లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ మనకి ఇంపార్టెంట్ అనమాట. మన బాడీని బ్యాలెన్స్ చేసేది అదే కాబట్టి దాని పవర్ని తీయటం కోసం మనం ఇప్పుడు ప్రయత్నం అంతా కూడా చూడండి.
దీంట్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఒక్కసారి చూద్దాం. చూడండి, దీనికి సేఫ్టీ సీల్ కూడా వేసింది. అంటే వాళ్ళ దానికి ఎలాంటి సేఫ్టీ సీల్ లేదు, మన వెంటస్కి సంబంధించిన దాంట్లో ఉంది. ఎక్కడా కానీ ఇది మనం గట్టిగా దులిపినప్పుడు కానీ ఊడిపోకుండా దాని పైనుంచి మళ్ళీ సేఫ్టీ స్టిక్కర్ను కూడా కనిపించడం జరిగింది. చాలా స్టాండర్డ్గా ఉన్నదన్నమాట ఇది. ఇప్పుడు దీని యొక్క పవర్ చూద్దాం. వావ్, మంది వచ్చేసి వెంటస్లో ఉన్నది వచ్చేసి 1.5/10 అనమాట. అంటే వాళ్ళ దాని మీద కూడా మంది ఇంకొంచెం పవర్ ఎక్కువగా ఉంది, 1.5 ఉందన్నమాట. అంటే ఒక మందం వచ్చేసి 1.5 ఉంది, దాని రౌండ్ వచ్చేసి 8 ఉందన్నమాట. వాళ్ళది వచ్చేసేమో 1/10 ఉంది, మంది వచ్చేసి 1.5/8 ఉందన్నమాట. అంటే రౌండ్ వచ్చేసి మనది 8 ఉంది, వాళ్ళది 10 ఉంది. మనది హైట్ వచ్చేసి 1.5 ఉంది, వాళ్ళది 1 ఉందన్నమాట. అయితే దీంట్లో సరే ఎంత పవర్ ఉందనేది మనం ఇప్పుడు కొలతేసి చూద్దాం. ఇది ఒకటే కాకుండా దీంతోపాటు ఇంకొకటి కూడా తీద్దాం. వాళ్ళ దాంట్లో నుంచి ఇంకొకటి కూడా తీసేద్దాం. మనం ఏంటంటే ఒకటే అయితే చెక్ చేసినా కానీ మీకు అంతగా అనిపించదు. సరే, ఇంకా 2 తీద్దాం. వాళ్ళ దాంట్లో నుంచి ఒకటి తీద్దాం, మళ్ళీ మన దాంట్లో నుంచి ఒకటి తీద్దాం. ఎలా ఉందనేది మీకు క్వాలిటీ అనేది చూపించాలి కదా. దాని క్వాలిటీస్ ఎలా ఉన్నాయో చూపించాలి అని అంటే, మీకు దాని పవర్ చూపించాలి అని అంటే ఒకటి కాదు ఇంకోటి కూడా చెక్ చేద్దాం. తీయండి ఫ్రెండ్స్, వాళ్ళ దాంట్లో నుంచి ఒకటి తీయండి, మన దాంట్లో నుంచి ఒకటి తీయండి. ఇప్పుడు తొందరగా అది తీసేందంటే మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి పవర్ అనేది చూపించడం జరిగింది. ఇది చూసిన తర్వాత మీ ఇష్టం, మీరు ఏది కొంటే బాగుంటుంది అనేది మీకు క్వాలిటీ చూపించడం కోసం దీన్ని అనేది మీకు పరిచయం చేస్తున్నాం. మీకు ఆ క్వాలిటీ నచ్చితేనే మన యొక్క ఈ మ్యాగ్నెటిక్లోంచి మ్యాట్ అనేది తీసుకోండి. మేము దీన్నే తీసుకోవాలనేది ఏమి లేదు, దీని యొక్క క్వాలిటీస్ చూసిన తర్వాతే మీకు ఇష్టమైతేనే తీసుకోండి. అందుకని వాళ్ళ దాంట్లో నుంచి కూడా ఒకటి తీస్తున్నాం, మన దాంట్లో నుంచి కూడా ఒకటి తీస్తున్నాం. దీని యొక్క మీరు చూసిన తర్వాతే మీరు మీ ఇష్టాన్ని బట్టి మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. తీశారు కదా, పెట్టేసింది, దాన్ని కూడా ఇక్కడ పెట్టేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మీటర్లోంచి పరిచయం చేస్తున్నా, ఒక్క నిమిషం గమనించండి. మీకు నచ్చితేనే తీసుకోండి. మన క్వాలిటీస్ ఎలా ఉందో ఒక్కసారి గమనించండి. మన వెంటస్ ఏదైనా ఇస్తే నెంబర్ 1 పొజిషన్లో ఇస్తుంది, నెంబర్ 1 క్వాలిటీస్ ఇవ్వాలని మీకు చూపిస్తుంది. ఒక్కసారి మీటర్ చూపించండి, మీటర్ తీయండి, మీటర్ క్వాలిటీ చూపించండి ఒక్కసారి. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు మన దాంట్లో నుంచి వాళ్ళది కొలత చూపిస్తున్నాం. ఒక్కసారి చూడండి, దాని సెంటర్లో వాళ్ళ దాన్ని చూపిస్తున్నాం. ఫస్ట్ 1/10 దాన్ని చూపిస్తున్నాం. 0.515 అనేది వచ్చేసింది అనమాట. ఆ క్వాలిటీస్లో ఉన్నది వాళ్ళది. ఒకసారి చూడండి, దగ్గరకు చూడండి. 515 దగ్గరకు వచ్చేసి సెంటర్లో ఆగిందనమాట. హైట్ వచ్చేసి 1 పాయింట్ కాబట్టి వాళ్ళది 1/10 కాబట్టి హైట్ 1 కాబట్టి దాని 515 వచ్చేసింది. దాని యొక్క రౌండ్ వచ్చేసి 880 వచ్చింది, 0.880 వచ్చేసింది రౌండ్ వచ్చేసి. ఇప్పుడు మన దాన్ని చూద్దాం. హైట్ వచ్చేసి 1290, అంటే 1.290 వచ్చింది కదా. హైట్లో వచ్చేసి 1290 వచ్చేసింది. అంటే మన క్వాలిటీస్ ఎలా ఉందో ఒకసారి చూడండి. మన ఫోర్స్ అనేది ఎలా వస్తుందో చూడండి. ఇలా మన ఫోర్స్ డబల్ ఫోర్స్తో వచ్చేసి మనల్ని క్వాలిటీ చూస్తుంటుంది. మన రౌండ్ కొలత చూడండి ఒక్కసారి. 1800 పవర్ వచ్చేసింది ఒక్కసారిగా, 1800 పవర్. చూశారు కదా, ఈ పవర్ని బట్టేసి తీసుకుంది. మనకి డబల్ పవర్ ఉంది, మీ ఇష్టాన్ని బట్టేసి దీన్ని తీసేసుకోవచ్చు. ఇప్పుడు చూశారు కదా, మన దాంట్లో వచ్చే పవర్ అనేది ఎలా వచ్చేసిందో. వాళ్ళ దాంట్లో ఏంటంటే 1/10 కాబట్టేసి దాంట్లో నుంచి పవర్ అనేది సింగిల్ లెగ్లో వచ్చేస్తుంది అనమాట. సింగిల్ పవర్ వచ్చేసింది. మనది ఏంటంటే 1.5/8 కాబట్టేసి అది డబల్ లేయర్ పవర్తో అనేది మీ యొక్క శరీరాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఉంటుందన్నమాట. మన దగ్గరకు వచ్చేసి మన మ్యాగ్నెటిక్ మ్యాట్తో పాటు మ్యాగ్నెటిక్ పిల్లో కూడా వచ్చేసింది. ఈ పిల్లోలో కూడా అదే పవర్ ఉంటుంది. మీరు ఇమ్మీడియట్గా ఎక్కడ కానీ ఎటువంటి ఫ్రాడ్ కంపెనీలు ఎవరైనా తీసుకొస్తే అటువంటి వాటిలో ఎంటర్ కాకుండా ఇవి ఇమ్మీడియట్గా మన వెంటస్కి సంబంధించింది తీసుకోవాలని కోరుతున్నాను. కంపల్సరీ చూశారు కదా, డెమో చూసిన తర్వాత కూడా మీ నిర్ణయాన్ని ఎక్కడ బ్రేక్ చేసుకోకుండా మీరు ఇది తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. మన క్వాలిటీ చూసిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇంకా బ్రేక్ అవుతున్నారో అర్థం కావట్లేదు. ఇమ్మీడియట్గా మీరు తీసుకోండి. మన దాంట్లో డబల్ పవర్ ఉంది. ఈ డబల్ పవర్ ఉన్న దాన్ని మీరు ఇమ్మీడియట్గా ఎంటర్ అవ్వండి. కంపల్సరీ తీసేసుకోండి. మన డబల్ పవర్ చూశారు కదా, 1.5/8లో మనకి ఎంత డబల్ పవర్ వచ్చేసిందో చూడండి. వాళ్ళ దానికి మన దానికి ఎంత తేడా ఉందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు. మన వెంటస్ బయోమ్యాగ్నెటిక్ మ్యాట్ని ఇమ్మీడియట్గా బుక్ చేసుకొని వాడుకోండి. మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇమ్మీడియట్గా మన దాంట్లోకి ఎంటర్ అవ్వండి. మీరు మరికొంతమందికి హెల్త్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు. నమస్తే.